బైబిల్ యొక్క 66 గ్రంథాలలో 13వ గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం యొక్క గ్రంథ పరిచయం తెలుసుకుందాం. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరో రూఢిగా తెలియదు. యూదుల నమ్మిక చొప్పున శాస్త్రి అయిన ఎజ్రా రాసియుండుననుటకు తార్కాణాలు కలవు. దీని శైలి ఎజ్రా గ్రంథ శైలి వలనే ఉండును. క్రీస్తు పూర్వం 450 నుండి 430 సంవత్సరముల కాలంలో ఎజ్రా దీనిని పూర్తి చేసిననుటకు ఆధారములు కలవు. మొదటి 9 అధ్యాయములలోని వంశావళులు మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోని వంశావళులకు మూలము. 2వ సమూయేలు 7వ అధ్యాయంలోనూ మొదటి దినవృత్తాంతంలో 7లోనూ దావీదు సింహాసనము అతని సంతతికి శాశ్వతముగా వాగ్దానం చేయబడెను. సొలొమోను ఆ వాగ్దానమును కొంచెమే నెరవేర్చెను. పూర్తి నెరవేర్పు క్రీస్తు ద్వారా జరుగును. దేవాలయము అందలి యాజకత్వ పరిచర్యలు ముఖ్యంగా దృష్టియందుంచుకొని సంఘటనలు రాయబడెను. దేవుని హృదయానుసారుడైన దావీదు విషయంలో కృప ఏర్పాటు ఎట్లు సంపూర్ణత చెందెనో తెలియను. అవిధేయుడైన సౌలు పాలన అసలు ప్రసక్తికే రాలేదు. అతని విదారక మరణ వృత్తాంతము మాత్రమే పేర్కొనబడెను. సౌలు శరీర సంబంధి అయిన మనుష్యునికి సాదృశ్యం. దేవుని మహిమ మాత్రమే గురిగాగల దావీదు క్రీస్తుకు ముంగుర్తు. అందుచేత దావీదు యొక్క చీకటి గడియల ప్రస్తావనే ఈ గ్రంథము యందు రాయబడలేదు. మానవ పతనములతో నిమిత్తము లేని కృప మహదైశ్వర్యము యొక్క వడిగల ప్రవాహములో దావీదు యొక్క పాపము, అమ్నోను పాపము, అబ్షాలోము తిరుగుబాటు, విషాద మరణము మున్నగు చీకటి మరకలన్నీయూ తుడుచుకొని పోయెను. పైగా మందిర నిర్మాణం కొరకు తాను సమకూర్చిన సామగ్రి సొలొమోను కొరకై యోచించిన యోచనలు గణనీయముగా పేర్కొనబడుటచే దావీదు కృపామహిమకు పాత్రుడైనట్లు రాయబడెను. ఇది ఈ గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. మిగతా గ్రంథాల యొక్క గ్రంథ పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.